అది కోపం కాదక్క, కంగారు. కంగారెందుకు? అవని వాళ్ళు ఇంకా రాలేదేంటా అని కంగారు పడుతున్నారు. దుష్టశక్తి అంతమే నా పంతం, నా కర్తవ్యం, నా పెండాకుడు అంటూ వెళ్ళిన అవని అక్షయులు ఇంతవరకు రాకపోయేసరికి పాపం సార్ గారు టెన్షన్ పడుతున్నారు. మాటల్లోనే వచ్చేశారు. నాన్న మీ గురించి ఎదురు చూస్తున్నారు. అమ్మా, వెళ్ళిన పని ఏమైంది? ముగ్గురు కష్టపడి దుష్టశక్తిని పట్టుకున్నారా? దాంతో పోరాడి సీసాలో బంధించుకొని తీసుకొచ్చింటుంది ఈ అవని. అయితే అది అద్భుతం అవుతుంది. ఏది ఆ సీసాను చూపించండి. దుష్టశక్తి ఎలా ఉందో చూస్తాం. చూస్తారా? చూస్తాం. అంత ధైర్యం ఉందా? ఉందే. అయితే చూడండి. క్షుద్ర మాంత్రికురాల్లాగా ఆ పొర్రెలు తండ పట్టుకు తిరుగుతున్నావేంటి? దుష్టశక్తిని పట్టుకునే క్రమంలో నువ్వు కూడా మాయలు మంత్రాలు నేర్చుకున్నావా ఏంటి? వాళ్ళ మాటలకేం కానీ జరిగిన విషయం గురించి తాతయ్యకి వివరంగా చెప్పమ్మా. రాత్రి నేను పథకం ప్రకారమే సీసీ కెమెరాలను కూడా అమర్చుకుని ఆ దుష్ట శక్తి గురించి కాపలా కాసుకుంటూ ఉన్నాను మావయ్య. ఆ సమయంలో ఏం జరిగిందో ఏమో, నేను బావా స్పృహ కోల్పోయాం. ఉదయం వరకు లేవలేకపోయాం. ఉదయం లేచేసరికి అక్షయ్ అక్కడే ఉంది. అక్కడకు ఎవరు వచ్చినట్టుగా అనిపించలేదు. ఈ దండ మాత్రం దొరికింది. మాకంతా అయోమయంగా ఉంది. ఆ చోట ఇటువంటి చెడుదండ కనిపించింది అంటే ఖచ్చితంగా ఎవరో వచ్చుంటారమ్మా. అక్కడ ఏదో జరిగి వెనుదిరిగిపోయి ఉంటారని నా అనుమానం. ఊరికే నానా వెనుతిరిగిపోవడానికి అదేనా పక్షా జంతువా? దుష్టశక్తి. సీసీ కెమెరాలు అమర్చారు కదా, అందులో చెక్ చేద్దామమ్మా. వచ్చింది ఎవరో తెలిసిపోతుంది కదా. మేం కూడా అదే అనుకున్నాం మావయ్య. లోపల సెటప్ ఉంది, చూద్దాం పదండి. పద. పట్టుకో. సీసీ కెమెరాల యాక్సెస్ దీనికి కనెక్ట్ చేశాను. ఎవరు వచ్చారో దీంట్లో క్లియర్గా తెలిసిపోతుంది. అక్షయ్ మాత్రం కనబడుతుంది, ఇంకేం కనిపించటం లేదు. మనమైనా కనిపించాలి కదా బావా. అవని, మరో కెమెరా ఫుటేజ్ చూడు. బయట నుంచి ఎవరు వచ్చినట్టు కనిపించడం లేదు. అలాగే మనం కూడా కనిపించడం లేదు. ఏం జరిగినట్టు? ప్రాబ్లం వస్తే వీడియో అంతా ఎరేజ్ అయిపోవాలి, అంతేగాని వీడియో అంతా ఉండి మనం ఎరేజ్ అయిపోవడం ఏంటి? అక్షయ మాత్రమే కనపడుతుందేంటి? ఏం అర్థం కావడం లేదే. గుడిలోకి వసీకర్ వచ్చిందని అనుమానం వచ్చినప్పుడు సీసీ కెమెరాల ఫుటేజ్ చూస్తే నిజంగానే వసీకర్ కనిపించింది. మరిప్పుడు కనిపించకపోవడం ఏంటి? ఈ దండ తన మెడలోదే అన్నా. అటువంటప్పుడు వసీకర రాత్రి అక్షయ్ దగ్గరకు వచ్చి ఉండాలి. వస్తే ఏమీ చేయకుండా ఎందుకు పోతుంది? నాన్న అన్నట్టు ఏదైనా జరిగి వెనుదిరిగి వెళ్ళిపోయిందనుకోవడానికి అక్కడ ఏం జరిగినట్టు కనిపించడం లేదు. అంతా ఓ మిస్టరీ లాగా ఉంది. అయితే ఆ వశీకరే మనకి దొరకకుండా ఉండడం కోసం జాగ్రత్త పడుంటుంది. అదే ఏదో చేసుంటుంది. ఊరిని పట్టి పీడిస్తున్న దుష్టశక్తి అదేనని ఖచ్చితంగా అనిపిస్తుంది. అది చుట్టుపక్కల ఏరియాలోనే ఎక్కడ ఉండుంటుంది. వీలైనంత తొందరలో దాని సంగతి తేలుస్తాను. అక్క, ఏంటి తమ్ముడు? వీళ్ళు చెప్పింది మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా స్టోరీలా ఉందే తప్ప నిజంలా నాకేం అనిపించడం లేదు. ఏం అనిపించటం లేదురా. ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఈ పిచ్చిదండ ఒకటి పట్టుకుని మన దగ్గర గారడీలు చేస్తున్నారు.
అమ్మా అవని, నువ్వు వీళ్ళ మాటలు పట్టించుకోవద్దు. ఆ దుష్ట శక్తి దొరికేంత వరకు నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటూ పో. అది ఎప్పుడో ఎక్కడో ఒక చోట దొరక్కపోదు. నన్ను పట్టుకోవడానికి నీ తెలివితేటలన్నీ ఉపయోగించావని. నేను అంత సులభంగా దొరుకుతానని ఎలా అనుకున్నావు? రేపు మీరు కెమెరాల్లో చూసేసరికి ఏమీ కనిపించకుండా నేను చేస్తానుగా. నన్ను పట్టుకునే ప్రయత్నంలో నువ్వున్నావు, నీ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నేనున్నాను. మరో మంచి అవకాశం కోల్పోయినందుకు బాధగా ఉంది. ఇది అవును మేడం ఇచ్చారు. వీలైనంత తొందరగా రిపేర్ చేయమన్నారు. బిజీలో పడి మర్చిపోయాను. ఆ కోటలో ఎవరుండుంటారు? నా అనుమానాలు బలపట్టానికి కావలసిన ఆధారాలు ఎలా దొరుకుతాయి? సీసీ కెమెరాలు నాకు చాలా పెద్ద హెల్ప్ అవుతాయని అనుకున్నాను, కానీ అదొక మిస్టరీలా మారిపోయింది. ఇంకేం చేయాలి? అందులో ఏదో రికార్డింగ్ ఉందని ఊరి వాళ్ళు చెప్పారు. ఏముందో వీలైనంత తొందరగా తెలుసుకోవాలి. హలో మేడం, చెప్పండి. మొబైల్ రిపేర్ అయిందా? అదే చెక్ చేస్తున్నాను మేడం. నేనెప్పుడిచ్చాను? నువ్విప్పుడు చెక్ చేస్తున్నానని అంటున్నావు. సారీ మేడం, వేరే వర్క్లో ఉండి నేను మర్చిపోయాను. తొందరగా చేసేస్తాను. అందులో ఏదైనా డేటా కనిపించిందా? మొబైల్కి వైరస్ బాగా అటాక్ అయింది మేడం. అందుకే ఏ ఫైల్స్ ఓపెన్ కావడం లేదు. ఫోటోలు, వీడియోలు ఏవీ కనిపించడం లేదు. మరి ఎలా? నా దగ్గర ఓపెన్ కాకపోతే గనక కంపెనీకి పంపిస్తాను మేడం. ఖచ్చితంగా రికవరీ అవుతుంది. అయితే వెంటనే పంపించు. మేడం, పంపించినా కానీ రికవరీ చేయడానికి ఒక 2 days టైం పడుతుంది. నువ్వు ఈ పని ఈ పాటికే చేసుండాల్సింది. నేనది చాలా ఎమర్జెన్సీ అని చెప్పాను కదా. మీకన్నా ముందిచ్చిన వర్క్లు ఉంటాయి కదా, అవి కూడా కంప్లీట్ చేయాలి కదా మేడం. సరే సరే, వీలైనంత తొందరగా కంప్లీట్ చేయి. పూర్తయిన వెంటనే నాకు ఫోన్ చేయి. ఒకవేళ నేను అందుబాటులోకి రాకపోతే అందులో ఉన్న డేటా నాకు పంపించు. అందులో కొన్ని వీడియోలు చాలా ఇంపార్టెంట్. ఓకే మేడం, థ్యాంక్ యూ.